మేడం నా బుక్ పడిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ, హౌ కైండ్ ఆఫ్ యూ, హౌ దిస్ ఆఫ్ యూ, హౌ దట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా? ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విజయ్ కుమార్ సార్. నేను బిఎస్సి ఫిజిక్స్ స్టూడెంట్. ఒప్పుకున్నాను, పాయింట్ లోకి రా. ఏ లేదు సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. నన్ను ఫిజిక్స్ గ్రూప్ లో నుంచి బాటనీ గ్రూప్ లోకి మార్చారు. ఒప్పుకున్నాను, పాయింట్ లోకి. థ్యాంక్ యూ సార్. ఏమిటి? ఫిజిక్స్ గ్రూప్ లో నుంచి బాటనీ గ్రూప్ లోకి చిన్న జంపింగ్ సార్, అంతే సార్. ఏమన్నా లాంగ్ జంప్, హై జంప్, లేకపోతే పోల్ వాల్ట్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చి జంపింగ్ చేయడానికి. నో జంపింగ్ బిజినెస్, నథింగ్ డూయింగ్. నువ్వు చెప్పేదంటే పాయింట్ లేదు. సార్ మీరు ఎలాగంటే అలాగే సార్. నేను వస్తుంటే దారిలో ప్రతి చెట్టు నాయనా విజయ్ కుమారా, నువ్వు ఎలాగైనా మా చరిత్ర చదవాలి నాయనా అని చేతులు పట్టుకుని ఒకటే ఏడుపు సార్. ఆ చెట్లని ఏడవద్దని నేను ఫోన్ చేసి చెప్తా గానీ నీకు మాత్రం సీట్ ఇవ్వను. అంత మాట అనకండి సార్. మీరు ఈ కాలేజీ గౌరవనీయ ప్రిన్సిపలే కాకుండా బాటనీ ప్రొఫెసర్ గా పాఠాలు కూడా చెప్తున్నారు కదా. ఆ పాఠాలు వినే అదృష్టం నాకు లేదా? ఆ మహద్భాగ్యాన్ని నేను తగనా? ఆ గ్రూప్ లో సీట్లు లేవు నాయనా. గ్రూప్ లో సీట్లు లేకపోతే ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చుకుంటాను సార్. ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చి కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోవు. కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోకపోతే కనీసం క్లాస్ లో మూలగా నుంచుంటాను సార్. అబ్బా, స్టాండింగ్ ప్యాసింజర్ సార్, నాట్ అలౌడ్ ఇన్ ది క్లాసెస్. అయితే మీరు నాకు సీట్ ఎవరన్నమాట? ఇవ్వను. మీరు నాకు సీట్ ఎవరన్నమాట? ఇవ్వను. మీరు నాకు సీట్ ఇస్తారా లేదా? ఇవ్వను. సార్ మీ కాలు కూడా పట్టుకున్నాను, కాదంటాను వీలేదు. నా సీట్ ఇవ్వండి సార్. కాళ్ళకి దండం పెట్టడం అంటే సెంటిమెంట్ తో గంట వాయించేయటమే. సరే, సోమవారం చూద్దాం. మీరు సీట్ ఇచ్చినట్టేగా? సోమవారం చూద్దాం. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని నీకు తెలియదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం వినవు. చదువుకునే పుస్తకాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే సరస్వతిని నిర్లక్ష్యం చేయడమేనని 1,00,000 సార్లు చెప్పినా నువ్వు 1,00,000 పెట్టావు కదా. ఇదిగో సర్దేస్తున్నానండి. నువ్వు కాదు, మధురత ఎక్కడికి వెళ్ళింది? చీర కొనుక్కోవడానికి బట్టల షాప్కి వెళ్ళిందండి. ఆ చీర చూపించండి. రాంగ్ చాయిస్ ప్లీజ్. ఆ చీర మీ కాంప్లెక్షన్ సూట్ అవ్వదండి. దిస్ ఇస్ రైట్ చాయిస్. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లో బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ మీ కాంప్లెక్షన్ కి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ అది మీరు కట్టుకుంటే మీరు కూడా ఆ చీరలాగా తెల్లగా అప్సరసలాగా ఉంటారు. వాట్ మ్యాన్? ఎస్ లేడీ. వాట్ డు యు థింక్? వెల్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. ఇప్పుడేదో అంటున్నారు, వైట్ బ్లూ గ్రీన్ అని. సారీ, బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్, వైట్ బ్యాక్గ్రౌండ్. సారీ. ఇది ప్యాక్ చేయండి. ఎస్ మేడం. బిల్లు ఎంతైందండి? బిల్లు మీ ఆయన గారు పే చేశారమ్మా. మా ఆయన గారా? అవునమ్మా, వారే. భార్యాభర్తలంటే అలా ఉండాలి. ఈవిడిలా చీరలు సెలెక్ట్ చేయగానే ఆయన అలా బిల్లు చెల్లించేశాడు. మీరు ఉన్నారు ఎందుకు? చీర కొనమంటే చాలు చిరుబుర్లాడతారు. ₹5 మల్లెపూ కట్టాము. అలాగే బాబు. ఆ పులిపిల్ల వస్తుంది చూడు. పులిపిల్ల? పులిపిల్ల అంటే పులిపి కాదు, పులి మచ్చలు గమనించుకొస్తుంది. అవును బాబు. ఆవిడికి. ఆవిడంటే ఆవిడే. అమ్మగారు పువ్వులు తీసుకోండి. ఎంత? డబ్బులు ఇచ్చేసారమ్మా. ఎవరు? మీ ఆయన గారు. మా ఆయన గారు? అరుగో వారే. ఈ పువ్వులెట్టుకుని పడగదిలోకి వెళ్తే మీ జంట ఈ పువ్వులాగే గుమ్మగుమ్మలాడిపోతారు. అమ్మా, ఏ బజార్కి వెళ్ళినా బట్టల షాప్కి వెళ్ళినా అమ్మని వెంట పెట్టుకు వెళ్ళాలే గాని నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పానా లేదా? ఒంటరిగా వెళ్తే ఏ నాన్న, నేనేం చిన్నపిల్ల అనుకున్నారా? కావు గనుకనే వెళ్ళొద్దంటున్నాను. అయితే రేపటి నుండి కాలేజీ కూడా అమ్మని తీసుకెళ్తాను. చాలే సంతోషించాం. కూతురు వేసిన జోక్కి నువ్వు నవ్వుకోవటం కాదు, దాని స్పీడ్కి అప్పుడప్పుడు బ్రేకులు కూడా వేస్తూ ఉండాలి. సర్లేండి. ఇంతకీ బట్టలు కొన్నావా? కొనకుండా వస్తానా? ఎలా ఉంది మన సెలక్షన్?
ఈ రంగు చీరలు చాలా ఉన్నాయి కదే, మళ్ళీ ఎందుకు కొన్నావు? ఎందుకంటే ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లో బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ మీ కాంప్లెక్షన్ కి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. ఏమిటా నవ్వు? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ నాకు ఈ కలర్ చీరలు బాగుంటాయని చెప్పింది, అందుకే కొన్నాను. ఎలా ఉంది? ఇంటికి గుట్టు ఒంటికి బట్ట అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు మధు. లక్షణంగా ఇలాంటి చీర కట్టుకుని నువ్వు కాలేజీకి వెడితే శ్రీ మహాలక్ష్మి సరస్వతీదేవి నిలయంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అంతేగాని ఈ మోడర్న్ డ్రెస్సులు ఇవి మన సంప్రదాయానికే విరుద్ధం. రేపు పట్టు చీర కొనుక్కో. పట్టు చీర కట్టుకుని కాలేజీకి వెళ్తే పేదరాశి పెద్దమ్మ అని పేర్లు పెడతారు. ఎక్కడికండి? ఆ మిద్దె మీద రాస్కల్స్ చూడు ఎలా చెందులు వేస్తూ అలరి చేస్తున్నారు. వెధవ గింతులు, వెధవ డిస్టర్బెన్స్. రోజు ఉండేదేగా. ఇంతవరకు మంచిగా చెప్పి చూశాను, లాభం లేకపోయింది. దండం దశగుణం భవేత్ అని దీనితో దేహశుద్ధి చేస్తేనే గానీ. ఏవండి, వాళ్లతో మనకి ఘర్షణ ఎందుకండి? ఈ ఒక్కరోజు తమ్మాయించుకుంటే సరే. రేపు ఎలాగో ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాగా. స్నానం చేసావా? ఏం కనపట్లా? అయినా కట్టించాలి మళ్ళా బాత్రూమ్. ఇల్లు ఇక్కడను, బాత్రూమ్ అక్కడ 2 మైళ్ళ దూరంలో. అవునరా, వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎక్కడుండాలో అక్కడ ఉండబట్టే నీ చదువు చక్కగా సాగుతోంది. అంటే నేను బాత్రూమ్ లో కూర్చొని చదువుతున్నానా? చదువు చక్కగా సాగడానికి. సరేలే, కాఫీ తీసుకో, ఆరిపోతుంది. ఏమిటే లారీ వచ్చాకింది? నన్ను వేల వేస్తున్నావే? సంతోషించానులేరా, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కదూ. మార్కండే శాస్త్రి గారని ఆయన అడిగితేనూ అద్దెకిచ్చా. చాలా మంచి మనిషి. ఆయన మంచి మనకెందుకని? పెళ్ళయిందా? ఆయనకి పెళ్లి అవడం ఏమిట్రా, పెళ్లిడికి వచ్చిన కూతురుంటేను. అప్పుడే ఇన్ఫర్మేషన్ లాగటం, బ్రాడ్కాస్ట్ చేయడం కూడా జరిగిపోయింది. అది కాదురా, నిన్న వాడు పాలు పొంగించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పారు. అవును, సోఫా సెట్లు మీరు ఇక్కడ పెడితే నాన్నగారు రాసుకునే బల్ల ఎక్కడ పెడతారు? నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, ఈ టేబుల్ అక్కడ పెట్టి, టేబుల్ కుడి వైపున బీరువా పెట్టి, మధ్యలో టీపీ పెడితే బాగుంటుంది కదా డాడీ? నువ్వు అలా డబడబడవ మాట్లాడుతుంటే వాళ్ళకి ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. నువ్వు కాస్త టేప్ రికార్డర్ కట్టేసి నోరు మూసుకుండు. ఇదిగో ఆ గాడ్రేజ్ అలా పెట్టండి, అలా తిప్పండి. బీరువా కిటికీ దగ్గర పెడుతున్నారా? నాన్న మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అంతా నేను సర్దిస్తాను. వెంకటేశం బాలేదు నాన్న, నేను చెప్పినట్టు మీరు ఇల్లు డెకరేట్ చేస్తే మన ఇల్లు ఫస్ట్ క్లాస్ మోడర్న్ హౌస్ అయిపోతుంది. లేకపోతే అంతే. మధు, ఇల్లు ఎలా శబ్దాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికి ఇల్లు. చచ్చా, ఇడెవడో చేదస్త ముసలు లేకున్నాడు, పెద్దానికి అడ్డం పెడుతున్నాడు. ఈ ఇల్లు బాగుంది కదమ్మా? అవునమ్మా, ఆ ఇంట్లో మేడ మీద కోతులు బాధపడలేక మనం ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వచ్చేసాం కదా. ఈ ఇంట్లో ఇంకెన్ని కోతులున్నాయి కనుక్కున్నావా? ఇక్కడ కోతులు లేవు, బాతులు లేవు. అసలు ఇంటికి పిల్లలే లేరు. బుద్ధావతారం లాంటి తన మేనల్లుడు కాలేజీలో చదువుతుంటే వంట వార్పు చేసి పెడుతుందట. ఎవడే కన్నారావు నా మీద ఏదో పగబట్టినట్టు అన్ని కన్నాలు మూసేస్తున్నాడు. అమ్మా, నేను తొందరగా స్నానం చేసి కాలేజీకి వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడుంది? ఆ పెరట్లో ఉంది, వెళ్ళు. ఎరా బాబు, కాలేజీకి వెళ్తానికి ఇంకా రెడీ కదా? అందుకనే స్నానం చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసా? ఇప్పుడే చేశాను కదా. అది కాదమ్మా, ఆ పక్కింట్లో బీరువా బరమ లాగేసరికి చరణ బల్లి వచ్చి నా బుధన పడింది. నేను తుడ్లు స్నానం చేయాలి కదా. పక్కింటి బీరువా లాగితే నీ మీద బల్లి పట్టవే. ఆ పాయింట్ వదిలే, చేదస్తాను నువ్వు అంతా ముసలుకోవాలా. పక్కింటి బీరువా లాగితే ఈ డీప్ మీద బల్లి పడిందా? ఈ పాయింట్ వదిలేయమంటాడేమిటి?
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఇవాళ నుంచి నేను ఫిజిక్స్ గ్రూప్ నుంచి బాటనీ మార్చుకుంటున్నాను సార్. ప్రిన్సిపల్ గారి పర్మిషన్ లెటర్. వెళ్ళి ఆ ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. సారీ సార్, నేను సెకండ్ క్లాస్ లో పాస్ అవ్వాలనుకుంటున్నాను, అందుకని సెకండ్ బెంచ్ లో కూర్చుంటాను సార్. సెకండ్ బెంచియా? నో అబ్జెక్షన్ సార్, విత్ యువర్ కైండ్ పర్మిషన్. ఈ రోమియో నా క్లాస్ లో ఎలా సెటప్ అయ్యాడప్పా? ఏ నువ్వు మా ఇంట్లోనే సెటిల్ అవ్వంగా లేంది, నేను నీ క్లాస్ లో సెటిల్ అవ్వలేనా? ఈ విజయ్ కుమార్ అంటే ఏమనుకున్నావు? ఏరా బాబు, ఇంకా స్నానానికి వెళ్ళలా? నేనేం ఊరికి కూర్చున్నాను, చదువుకోవట్లా? ఏమిట్రా పెద్ద చదువు, క్లాస్ పుస్తకాలా ఏమన్నానా? ఎంతసేపు క్లాస్ పుస్తకాలు అంటే ముఖ్యం. అసలు ఆ దేశం ఎడిపోతుంది, ఏమైపోతుంది, అసలు దాని భవిష్యత్తు ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం లేదా భావిపోరుడుగా? బాగా తెలుసుకో. సరే గాని స్నానానికి వెళ్ళవా? నేను అసలు స్నానమే చేయను, కావాలంటే వెళ్ళి చూసుకోపో. ఏం పిల్లోడివిరా. 9 అయినా ఇంకా దేశం నుంచి పిలుపు రాలేదంటే. అమ్మా, నేను బాత్రూమ్కి వెళ్తున్నాను. అత్త నీకేమని తొందరే? కాలేజీకి లేదు నేనే నువ్వా? అదేమిట్రా, నువ్వే గనం స్నానానికి వెళ్ళమన్నా? అది ఎందాక ఇప్పుడు నా కాలేజ్ టైం అవట్లా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయలేదంటే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను వస్తాను, స్నానం చేసి. Hello, here. Hand in the hole, please. ఎందుకలా కేకలు వేశావు? ఏం జరిగిందని అడుగుతుంటే అలా గుడ్లు బిట్టకని చూస్తావేమిటే? ఎందుకు అరిచావు? అది కాదు నాన్న, నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఏమైంది? పక్క బాత్రూమ్ నుంచి నా వీప్ మీదకి సడన్ గా చెర్రొచ్చి పడిందమ్మా. ఇంతే కదా, ఈ మాత్రం దాన్ని కేకలు వేసి నా పూజా కార్యక్రమం అంతా పాడు చేశాం. ఏమండి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఇవాళ ఉదయం పొరపాటు నా హ్యాండ్ స్లిప్ అయి మీ బాత్రూంలో రావటం, మీరు అదేదో అనుకుని కంగారు పడిపోయి అరవటం, ఆ అరుపుకు బెదిరిపోయి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంట్లోంచి రావటం, మా మేనత్త గారు మా ఇంట్లోంచి రావటం, మీరు ఎక్కడ అసలు లేదని చెప్పేస్తారో నా గుండె దడదడా కొట్టుకోవటం, చివరికి మీరు ఈ వెరిబాడిని ఒక జరిగా తేల్చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. అందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. ఏమండి, నవ్వేరా అండి? నవ్వేరా అండి?